హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సాయంకాలపు నీరెండ చెట్ల కొమ్మల మధ్య దోబూచులాడుతోంది. రుక్మిణి వరండాలో కుర్చీలో కూర్చుని ఉంది. అమ్మమ్మగారు కూడా అక్కడే ఉంది. ఇద్దరూ వరండా దిగువగా ఎదురుగా ఉన్న పచ్చికలో జైనీ, భవానీ ఆడుతున్న టెన్నిస్ చూస్తున్నారు. టెన్నిస్ ఆటలో జైనీ చాలా సిద్ధహస్తురాలని ఆమె బంతిని విసిరికొట్టే విధమే తెలియచేస్తుంది. సిద్ధు జైనీ వైపు, నీలి భవానీ వైపు నిలబడి గెలుపు ఓటమిలను చూస్తున్నారు. భవానీ బంతిని కొట్టలేకపోతే అది నీలి ఓటమిలా సిద్ధు నాలిక బయటపెట్టి వెక్కిరిస్తున్నాడు. పైనుంచి వచ్చిన కృష్ణ చైతన్య మెట్లు దిగి వరండాలో నుంచి తల్లి గదివైపు వెళ్ళబోతున్న వాడల్లా సిద్ధు, నీలి కేకలు విని ఇటు తిరిగి చూశాడు. జేనీ ఆటను అతను ప్రశంసాపూర్వకంగా చూశాడు. అన్నయ్యా, నువ్వురా? భవానీ అర్థించింది. నేనా? పనుంది అన్నాడు. ఒక 10 నిమిషాలు ఆడండి, రుక్మిణి అడిగింది. తమ పెళ్ళైన కొత్తలో సాయంత్రపు వేళ ఈ స్థలంలో ఈ ఆటతో నవ్వులు హోరెత్తేవి. భవానీ, రాహుల్, తను, కృష్ణ చైతన్య నలుగురు తప్పనిసరిగా ఆడేవారు. రుక్మిణికి ఇన్ని రోజుల తర్వాత భర్త ఆట చూడాలనే కోరిక కలిగింది. వెళ్ళండి ప్లీజ్, దగ్గరగా వచ్చి నిలబడిన భర్త చేతిని పట్టుకుని అడిగింది. వద్దు రుక్కు, తగ్గు స్వరంలో అన్నాడు. నాకు మీ ఆట చూడాలని ఉందండి, నా కోరిక తీర్చరు? అతడు క్షణంసేపు చూశాడు. భవానీ, నువ్వు వచ్చేయ్, మీ అన్నయ్య ఆడతారు అంది రుక్మిణి. భవానీ వదినగారు చెప్పగానే వచ్చేసింది. వెళ్ళండి, బలవంతం చేసింది. పచ్చికలో నిలబడిన జైని చిరాకుని అదిమి పట్టినట్టుగా ముడిపడిన కనుబొమ్మలతో చూస్తోంది. వెళ్ళరా కృష్ణ అంది అన్నపూర్ణమ్మ గారు. వెళ్ళన్నయ్యా, లేకపోతే జైనీకి తనే బాగా ఆడగలననే గర్వం వస్తుంది అంది భవానీ. ఇంతమంది అర్థింపులు అతను కాదనలేకపోయాడు. కృష్ణ చైతన్య పచ్చికలో భవానీ నిలబడిన చోటులో వచ్చి నిలబడ్డాడు. సిద్ధు జైనీ వైపు నుంచి తండ్రిని నిలబడిన వైపు రావాలని చూశాడు. కానీ నీలి అతని భుజాలు పట్టి జైనీ వైపే తోసేసింది. కృష్ణ చైతన్య ఆడటం ప్రారంభించాడు. మొదలు అతను ఆట రానట్లే ఆడాడు. జైనీ చూపుల్లో గర్వం వచ్చింది. ఇదేమిటి వదినా, అన్నయ్య అంత బాగా ఆడేవాడు అసలు ఆట మర్చిపోయినట్లున్నాడు అంది భవానీ. ఉండు చూద్దాం అంటోంది రుక్మిణి. జైనీ ముందు కృష్ణ చైతన్య కూడా ఆడలేకపోవడం అన్నపూర్ణమ్మ గారికి మరింత గర్వకారణం అయింది. సిద్ధు విజయోత్సాహంతో చూస్తూ నీలిని బాగా అయ్యింది అన్నట్లు చూశాడు. క్రమంగా ఆట జోరు ఎక్కువైంది. కృష్ణ చైతన్య మొదట ఆట రానట్లు చేసిందంతా నాటకం అని అందరికీ తెలిసిపోయింది. ఇద్దరూ సమఉజ్జీల్లా ఆడుతున్నారు. ఒక్కొక్కసారి జైనీ అతను విసిరిన ఆ బంతిని అందుకోలేకపోతోంది. జైనీకి రోషం, పట్టుదల రాసాగినాయి. ప్రాణానికి తెగించిన దానిలా ఆడసాగింది. అది చూసిన కొద్దీ అతనికి ఉత్సాహం వచ్చింది. మధ్యలో కృష్ణ చైతన్య చూపిస్తున్న నైపుణ్యానికి ఆనందోత్సాహాలతో రుక్మిణి, భవానీ చప్పట్లు కొడుతున్నారు. జైనీ ఓడిపోతుంటే సిద్ధు ముఖం వెలవెలపోతోంది. నీలి పకపకా నవ్వుతోంది. చివరికి ఆట పూర్తి అయింది. జైనీ చిత్తుగా ఓడిపోయింది. ఆ సుందరమైన ముఖంలో అవమానం, అభిమానం పోటీ పడుతున్నాయి. ఓడిపోయిన జైనీ వచ్చి అయిష్టంగానే అతనిని అభినందించడానికి చేయి చాచింది. కృష్ణ చైతన్య చేయి అందించాడు. నువ్వు ఇంత బాగా ఆడతావని నాకు తెలియదు జైనీ. అతని ప్రశంసలు ఆమెకి ఉత్సాహం కలిగించలేదు. ఓడిపోయింది. అతని ముందు చిత్తుగా ఓడిపోయింది. జైనీకి ఇది తలెత్తుకోలేనంత అవమానంగా అనిపిస్తోంది. ఎంత బాగా ఆడినా మీ ముందు ఓటమే వచ్చిందిగా నాకు అంది. ఆటలో నైపుణ్యమే ప్రధానం, గెలుపు ఓటములు ఒక ఛాన్సు మాత్రమే అన్నాడతను. నాన్నా, జైనీ ఓడిపోయిందిగా, మనకి పార్టీ ఇవ్వాలి అన్నాడు సిద్ధు. కాదు, జైనీ బాగా ఆడింది, అందుకు మనమే ఇవ్వాలి అన్నాడతను. అన్నయ్య, రేపు పౌర్ణమి, మనం మూన్లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుందాం అంది అక్కడికి వచ్చిన భవానీ. ఓ నిజం నిజం
అన్నాడు సిద్ధు. నిజమే, చాలా రోజులైందిరా కృష్ణ ఈ ఇంట్లో నవ్వులు కేరింతలు వినిపించి అంది అన్నపూర్ణమ్మ గారు. అలాగే అన్నాడు కృష్ణ చైతన్య. నా ఓటమిని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అంది జేని. కృష్ణ చైతన్య ఫకాల నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో జేని మొదటిసారిగా గమనించింది. జేని, ఇంకేదైనా పందెం వేసుకుందాం. నేను ఓడిపోతాను. అప్పుడు నువ్వు సెలబ్రేట్ చేద్దువు గాని అన్నాడు. అతని మాటలు, చూపులు స్నేహపరాయంగా ఆత్మబంధువులా ఉన్నాయి. జేని అతన్నే చూస్తోంది. జేనీకి ఆ క్షణంలో అతనంటే ఆకర్షణ కలగసాగింది. ఆ ఆకర్షణ పులి మేకని చూసినప్పట్లాంటిది. ఆ ఆకర్షణలో దాన్ని సొంతం చేసుకోవాలనే ప్రేమ లేదు, నాశనం చేయాలనే ఆకాంక్ష తప్ప. అతను కూడా జేనీనే తదేకంగా చూస్తున్నాడు. జేనీకి ఇంకొక నిమిషం అక్కడుంటే తన మనసులో భావం అతనికి తెలిసిపోతుందేమోనని భయం వేసింది. గిరుక్కున వెనక్కి తిరిగి అన్నపూర్ణమ్మ గారి వైపు వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య చాలాసేపటి వరకు జేనీ చూపులు మర్చిపోలేకపోయాడు. ఆ చూపులు తమాషాగా ఉన్నాయి. అతన్ని మర్చిపోనీయకుండా వెంటాడసాగాయి. డాక్టర్ గారు ఒక చిన్నపిల్లకి ఇంజెక్షన్ ఇస్తున్నారు. జేనీ వచ్చింది. చిన్న చిన్న పూలు ఉన్న ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది. చేతిలో ఎర్రపూలున్న గొడుగు ఉంది. గొడుగు గుమ్మం పక్కన పెట్టి వరండాలో చెప్పులు విడిచి లోపలకు వచ్చింది. ఈ చర్య చూసి డాక్టర్ గారు నవ్వారు. రాజేని, నువ్వు ఎంత త్వరగా మా అలవాట్లు నేర్చుకున్నావు అన్నారు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. వచ్చిన పేషెంట్లు వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని తువాలుతో తుడుచుకుంటూ వచ్చారు. జేనీ తోచనప్పుడల్లా ఇలా సాయంత్రం వేళలో నడుచుకుంటూ డాక్టర్ గారి ఇంటికి వస్తుంది. అక్కడ పొద్దుపోయే వరకు ఉండిపోతే ఆయనే మళ్ళీ తిరిగి తీసుకువచ్చి దించి వెళతారు. ఎంతసేపు తన తల్లిదండ్రుల గురించిన కబుర్లు చెప్పుకుంటుంది. ఆ విషయాలలోకి దిగితే ఇక టైం ఎంతయింది అనే ధ్యాసే ఉండదు. జేనీ ఈరోజు మామూలుగా కంటే సీరియస్గా ఉంది. ఆ ముఖంలో దేనికోసమో తల్లడిల్లుతున్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. కాంపౌండర్ ఎక్కడికో వెళ్లడంతో డాక్టర్ గారు తనే టీకి నీళ్లు పెట్టారు. జేనీ కప్పులు కడిగి ఆయనకి అందిస్తూ సాయపడసాగింది. ఏమైంది జేనీ, ఎందుకలా ఉన్నావు? డాక్టర్ గారు టీ కలిపి ఇస్తూ అడిగారు. డాక్టర్ టీ తాగబోతున్న జేనీ ఆగింది. ఏమిటి, ఏమైంది? ఆయన చెప్పమన్నట్లుగా చూశారు. జేనీ చేతిలో టీ కప్పు టేబుల్ మీద పెట్టేసింది. డాక్టర్, మాకు ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. ఏమిటది? నాని ఈరోజు నాకు ఒక సంగతి చెప్పింది. బాబీకి భవానీకి పెళ్లి చేస్తుందట. డాక్టర్ గారికి ఇది పెద్ద వింతైన విషయంగా కనిపించలేదు. అందులో పెద్ద ప్రమాదం ఏముంది జేనీ? బాబీ భవానీ ఈడు జోడుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇష్టపడితే. స్టాప్ ఇట్ డాక్టర్, స్టాప్ ఇట్. మేమిక్కడికి బంధుత్వాలు కలుపుకుందామని రాలేదు. మా అమ్మా నాన్న గడిపిన చోట కళ్ళారా చూసి వెళదామని వచ్చాము. మీరు నానీకి కానీ బాబీకి కానీ గట్టిగా చెప్పండి డాక్టర్. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను భరించలేను. ఎందుకని జైనీ? మీకు తెలియదా డాక్టర్? మీకు తెలియకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. జేనీ కళ్ళు రోషంగా అయినాయి. పళ్ళ బిగువున ఉన్నట్లుగా ఉంది. మా అమ్మని నాన్నని చంపిన కిరాతకులు. వాళ్లతోనా మాకు బంధుత్వం? వద్దు డాక్టర్, వద్దు. మేం పరాయి వాళ్లగానే వచ్చాం, పరాయి వాళ్లగానే వెళ్ళిపోతాం. నువ్వు చాలా కోపంలో ఉన్నావు జేనీ. మనం తర్వాత మాట్లాడుదాం. కోపం కాకపోతే ఆత్మీయత ఎలా వస్తుంది? మా అమ్మని స్వీకరించలేని వాళ్ళకి బాబీ ఎలా పనికి వస్తాడు? మీ అమ్మని తిరస్కరించింది భవానీ తండ్రి, భవానీ కాదు. కానీ ఆ భవానీ ఆ విరూపాక్షరాజు కూతురేగా. భవానీ తల్లి మా అమ్మని ద్వేషించిన మనిషేగా. జేనీ, అదెప్పటితో పాత సంగతి. గడిచిపోయిన రోజుల్ని తవ్వుకుని ప్రయోజనం లేదు. నువ్వు అవన్నీ మర్చిపోవడం మంచిది. మా అమ్మా నాన్న నాకు తిరిగి రావడం ఎంత అసాధ్యమో నేను అదంతా మర్చిపోవడం కూడా అంతే. నిజం డాక్టర్. నేను ఆ కృష్ణ చైతన్యని చంపితే గాని నాకు కసి తీరదు. నా కంటి నిండా నిద్ర రాదు. ఆయన ఉలికి పడ్డట్టు చూశారు. నా కసి అంతా అతని మీదనే ఉంది. అతన్ని చంపితే మా అమ్మ నాన్న పోయిన తరువాత భర్త వియోగంతో ఎంత బాధపడిందో, కొడుకు పోతే ఆ రాజేశ్వరి పుత్రశోకంతో అంత కుమిలి కుమిలి ఏడుస్తుంది.
ఏడ్చి తీరాలి. ఆ బాధ ఏమిటో ఆవిడకు రుచి చూపాలి. జేనీ, జేనీ ప్లీజ్! ఆయన జేనీ భుజాలు పట్టి కుదిపాడు. జేనీ మరింత ఆవేశంగా అంది. మాకు రావాల్సిన ఆస్తి అంతా ఆ కృష్ణ చైతన్య పేరిట వ్రాయించాడు. మా అమ్మని నాన్నని ఆ ఇంట్లో అడుగు పెట్టనీయలేదు. మేం అనాథలం అయ్యి అక్కడా ఇక్కడా దిక్కులేని పక్షుల్లా తిండికి గుడ్డకి కరువు వాచి తలలు దాచుకునే చోటు దొరక్క తల్లడిల్లుతుంటే ఇక్కడ వీళ్ళు సకల భోగాలు అనుభవిస్తున్నారు. భగవంతుడే గనక నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఓ ఐ హేట్ దెమ్. జేనీ అక్కడున్న బెంచి మీద కూర్చుని ఏడవసాగింది. ఆయన స్థాణువుగా నిలబడ్డారు. నా బాధ మీకు అర్థం కాదు డాక్టర్. మా అమ్మ వ్రాసిన డైరీ మీరు ఒక్కసారి చదివితే మీకే తెలుస్తుంది. మీరు కూడా వాళ్ళని అంత అసహ్యించుకుంటారు. డైరీయా? ఏ డైరీ జేనీ? అమ్మ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం వ్రాసుకున్న డైరీ. అది నా ప్రాణం. ఆయన వెళ్ళి టీ కప్పు తెచ్చి జేనీ చేతికి ఇచ్చాడు. జేనీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. మీ అమ్మ బాధపడింది. నేను కాదనను జేనీ. అవన్నీ ఎప్పుడో జరిగిన సంగతులు. అదంతా ఆ తండ్రి చేసిన పని. ఇందులో కృష్ణ చైతన్య బాధ్యత ఏమీ లేదు. నువ్వు అతని తండ్రి క్రూరత్వం గుర్తు చేసుకుంటున్నావే గాని కృష్ణ చైతన్య మంచితనం గమనించటం లేదు. మీరేదైనా చెప్పండి డాక్టర్, కానీ వాళ్ళు మంచివాళ్ళు అని మాత్రం అనకండి. వాళ్ళకి తండ్రి ఘాతక చర్యలతో ఎందుకు సంబంధం లేదు? అన్యాయంగా ఆర్జించి పెట్టిన ఆస్తిని అనుభవిస్తున్నాడా? అలాగే దానితో పాటు ఈ ప్రతీకారం కూడా ఆ వారసత్వంలో ఒక భాగమే అవుతుంది. ఆస్తితో పాటు ఇది కూడా అతను అనుభవించి తీరాలి. మీరు బాబీకి చెప్పండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబీ వాళ్ళ చేతుల్లో చిక్కుకోకుండా చూడండి. అది అడగటానికే వచ్చాను నేను. ఆల్ రైట్, ఆల్ రైట్. నీకంత ఇష్టం లేకపోతే నేను అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడతాను. ప్రామిస్, సరేనా? అన్నారాయన. జేనీ ఆవేశం కాస్త తగ్గింది. థ్యాంక్ యూ అంది. డాక్టర్ గారు టీ తాగుతున్న జేనీని క్షణం సేపు తదేకంగా గమనించారు. ఆ అమాయక హృదయంలో పడుతున్న క్షోభని అర్థం చేసుకున్నారు. జేనీ టీ తాగి కప్పు కడిగి బల్ల మీద పెట్టింది. ఆయన జేనీ భుజం మీద చెయ్యి ఆనించారు. జేనీ, ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి డాక్టర్. క్షమాహృదయం గల మనిషి దైవంతో సమానం అవుతాడు, తెలుసా? తెలుసు, కానీ నాకు దైవత్వం అవసరం లేదు డాక్టర్. నేను మామూలు మనిషిని. మనిషిగా నేను కోరుకున్నది జరిగితే చాలు. నీకు తండ్రిలాంటి వాడిగా ఇంకో మాట చెప్పనా? చెప్పండి. చూడు, నీ మనసంతా మీ అమ్మ డైరీకి సంబంధించిన గత చరిత్రలో కూరుకుపోయి ఉంది. నువ్వు ఆ జ్ఞాపకాలలో నుంచి బయటపడి నీ కళ్ళెదురుగా ఉన్న ప్రపంచం గమనించటం లేదు. ఆ ఆలోచనల్లో కసితో నువ్వు నీ సంగతి కూడా చూసుకోవడం లేదు. ఈ జ్ఞాపకాల దొంతరలో కూరుకుపోయిన నిన్ను బయటికి లాగాలంటే ఒకరికే సాధ్యం. ఆ ఒకరు ఎవరు డాక్టర్? నిన్ను నిన్నుగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి. అలా అర్థం చేసుకోవాలంటే అతనికి చాలా గొప్ప మనసు ఉండాలి. మామూలు మనిషికి అది సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి రావాలని, నిన్ను ఈ బాధల సంకెళ్ల నుంచి విడగొట్టి నీకు స్వేచ్ఛని ఇవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను జేనీ. థ్యాంక్ యూ డాక్టర్. కానీ అలాంటిదేమీ జరగదని నాకు బాగా తెలుసు. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఒక్క కాలానికే తప్ప ఇంకెవరికీ ఏదీ తెలియదు. మనిషి అన్నీ నాకు తెలుసు అనుకుంటే కాలం అతన్ని చూసి నవ్వుకుంటుంది. డాక్టర్ గారున్నారండి? ఇంతలో ఎవరో పిలవటంతో ఆయన అవతల గదిలోకి వెళ్ళాడు. జేనీ ఆ గది కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. దూరంగా కొండల మీద వానమబ్బులు గుంపులుగా చేరుతున్నాయి. గాలి స్తంభించి ఉంది. ఇప్పటికో కాసేపటికో వాన రావచ్చు. డాక్టర్ గారి పెంపుడు నెమలి పురివిప్పి అడుగులు వేస్తూ నృత్యం ప్రారంభించింది. దూరంగా రోడ్డు మీద రెండెడ్ల బండిలో కూర్చుని ఆడవాళ్లు వెళ్తున్నారు. వాళ్ళ చీరలు, నగలు గమ్మత్తుగా ఉన్నాయి. జేనీ నిట్టూర్చింది. నీ మనసు మీ అమ్మ డైరీ అనే జ్ఞాపకాల చరిత్రలో కూరుకుపోయి ఉంది అన్న డాక్టర్ గారి మాటలు గుర్తుకు వచ్చాయి. నిజమే, కానీ అదే తనకు ఆనందం. జేనీ చూపులు గదిలోకి మళ్ళినాయి. అక్కడ మూలగా తుపాకీ పెట్టి ఉంది. జేనీ మెల్లగా వెళ్ళి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. ప్రాణాలని ఎంత సులభంగా తీస్తుంది ఇది? డాక్టర్ గారు గదిలోకి వచ్చారు. ఆయన జేనీ చేతుల్లో తుపాకీ చూడగానే, ఆ జాగ్రత్త జేనీ,
అది లోడ్ చేసి ఉంది అంటూ కంగారుగా దగ్గరకు వచ్చి తీసుకున్నారు. జేనీ ఇంకా దానివైపే చూస్తోంది. ఇది మీకెందుకు డాక్టర్? నేను ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ వైద్యం కోసం పొరుగురు వెళ్ళి ఆ అడవి గుండా రావాల్సి వస్తూ ఉంటుంది. ఒకసారి ఇది చేతిలో ఉండడం మూలంగానే 14 అడుగుల పాము బారి నుండి నా ప్రాణం రక్షించుకోగలిగాను. ఇది ఇది ప్రాణం రక్షిస్తుంది, ప్రాణం తీస్తుంది కూడా. అవునా డాక్టర్? అవును జేనీ. అది పట్టుకునే మనసుని బట్టి ఆ పరిస్థితులు ఉంటాయి. నాకు కూడా నేర్పండి డాక్టర్. షూర్ షూర్, తప్పకుండా. కానీ నీకెందుకమ్మా? దాన్ని జాగ్రత్తగా తుడుస్తూ అన్నారు. నాకిష్టమైన క్రూరమృగాన్ని చంపుతాను. ఇష్టమైన క్రూరమృగమా? వింతగా ఉందే. ఎక్కడ చూశావు? సమయం వచ్చినప్పుడు చెబుతాను. సందర్భం కుదిరితే దాని ప్రాణాలు తీసి మీకు చూపుతాను. ఏమిటి? ఆ అడవిలో ఎక్కడైనా పులిని చూసావా? అవును డాక్టర్, చాలా అందమైన పులి. మంచి వయసులో ఉంది. దాని నడక ఎంత హుందాగా ఉంటుందని. జేనీ కళ్ళ ముందు కృష్ణ చైతన్య నడక గుర్తుకు వస్తోంది. డాక్టర్ గారు జేనీ భుజం మీద మెల్లగా తట్టారు. మీ నాన్న రక్తం నీలో బాగా ఉంది జేనీ. వేట అంటే మీ నాన్నకు ఇష్టం. పులిని చూస్తే వదిలేవాడు కాదు. జేనీ ఒక క్షణం ఆగి ఆలోచనగా అడిగింది. మా నాన్నకి పులిని కొట్టడంలో బాగా గురి ఉందా డాక్టర్? గురా? ఒకే ఒక్క దెబ్బ. పులి నేల మీద కూలాల్సిందే. ఈ విషయంలో నాకు కూడా మా నాన్న పోలిక వస్తే ఎంత బాగుండును. వస్తాను డాక్టర్. జేనీ వరండాలోకి వచ్చి గొడుగు తీసుకుని చెప్పులు వేసుకుంది. డాక్టర్ బయట ఆకాశం వైపు చూశాడు. నల్లటి మబ్బులు గుంపులు ఇంకా ఎక్కువ అయినాయి. దూరంగా కొండల మీద బాగా వాన పడుతోంది. చల్లటి ఈదురుగాలి ప్రారంభమైంది. వాన వచ్చేట్టుంది. కొద్దిసేపు ఆగు జేనీ, నేను వచ్చి దింపుతాను అన్నారాయన. అవసరం లేదు డాక్టర్, రోజూ వచ్చి వెళ్ళే దారేగా, నేను వెళ్తాను అంటూ బయలుదేరింది. ఇంతలో ఎవరో పేషెంట్స్ రావడంతో డాక్టర్ గారికి జేనీతో ఇంకా ఎక్కువ మాట్లాడే అవకాశం లేకపోయింది. జేనీ ఎర్రటి పూల గొడుగు వేసుకుని సన్నకాలి బాట వెంట వస్తోంది. ఆ బాటకి ఇరుపక్కలా పొలాలు ఉన్నాయి. అక్కడక్కడ కూలీలు కలుపు తీస్తున్నారు. జేనీ చేతిలో ఉన్న గొడుగు విడి గిరగిరా గుండ్రంగా తిప్పుతూ నడుస్తోంది. బాబీ భవానీని చేసుకుంటాడట. బుద్ధి లేకపోతే సరి, మతేమైనా పోయిందేమో. ఇండియా వెళ్ళి కొద్ది రోజులు ఉందామని ఆలోచన అసలు తనలో రేకెత్తించినదే బాబీ కదూ. తను వద్దంటున్న ఉత్తరాలు వ్రాయడం ప్రారంభించాడు. పరిచయం పెంచుకున్నాడు. పరిచయమే లేని వీళ్లతో పరిచయం కల్పించుకున్నాడు. పీడకలలా భావిస్తున్న మనుషుల్ని దగ్గరగా చూసే పరిస్థితిని తెచ్చాడు. హలో, ఎవరో పలకరించారు. జేనీ తలెత్తి చూసింది. ఎదురుగా రాహుల్ నిలబడి ఉన్నాడు. అతని 2 చేతుల నిండా ఏవేవో పొట్లాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? జేనీని పలకరించాడు. డాక్టర్ గారి ఇంటి వద్ద నుంచి. మీరు నాకో చిన్న సాయం చెయ్యాలి. ఏమిటి? చినుకులు పడుతున్నాయి. పెద్ద వానే వచ్చేట్టుంది. వాన వస్తే ఈ సరంజామా అంతా తడిసిపోతుంది అంటూ పొట్లాలు చూపించాడు. అందులో ఏమున్నాయి? రవ్వ, పంచదార, మైదా, గోధుమ పిండి, మా పిల్లలకి తిండికి కావలసిన సరుకులు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? కాస్త మీ చేతిలో గొడుగు నాకు పట్టండి. పట్టి మా ఆఫీసు వరకు రండి. ఇవి తడిసిపోతే మాకు చాలా కష్టం. మళ్ళీ కావాలంటే ఏ వదినగారినో ముష్టి ఎత్తాలి. మీ అమ్మగారుండగా వదినగారిని ఎందుకు ముష్టెత్తడం? మా అమ్మగారు ఇలాంటి దుబారాలు చెయ్యదు. ఆవిడ దృష్టిలో దేవుడి కళ్యాణాలు, పూజారుల బొజ్జలు నింపడం మినహా ఇంకేమీ సత్కార్యాలు కావు. జేనీకి నవ్వు వచ్చింది. రాహుల్ ఎంత సహృదయంతో తోటివారి కోసం ఎంత కష్టపడతాడో జేనీ ఇక్కడకు వచ్చిన కొత్తలోనే గ్రహించింది. ఆ ఇంట్లో అహంభావి కానిది అతను ఒక్కడే. ఏమంటారు? మీరు వస్తారా లేదా? మీరు సాయం అడిగితే కాదంటానా? జేనీ గొడుగు ఎత్తి అతనికి పట్టింది. ఇద్దరూ మెల్లగా నడక సాగించారు. రాహుల్ పొట్లాలు తడవకుండా గుండెల దగ్గరికి పట్టుకున్నాడు. 2 జేనీని పట్టుకోమని ఇచ్చాడు. మీ అమ్మగారిని దేవుడు కళ్యాణం అంటూ విమర్శిస్తున్నారే, మీరు నాస్తికులా? అడిగింది జేనీ. కాదు, మా అమ్మ కంటే దైవభక్తుడిని. మా అమ్మ దానాలు ధర్మాలు చేయడంలో చాలా స్వార్థం ఉంది. ఏమిటది? మళ్ళీ తను ఇలాగే కలవారి బిడ్డగా అష్టైశ్వర్యాలతో పుట్టాలని. మీరు? నేనలా కాదు.
నారాయణుని దరిద్రునిలో చూస్తాను. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతాను. నేను ఈ సేవని నిరాపేక్షగా చేస్తాను. మీ అన్నగారేమంటారు? ఆయన ఎటు మొగ్గుతారో ఎవరికీ తెలియదు. అటు అమ్మవైపు చేరి నారాయణ సేవ చేస్తారు, ఇటు నాతో కలిసి దరిద్ర నారాయణ సేవ చేస్తారు. అయితే తనది అనే అభిప్రాయం ఒకటి లేదేమో. రాహుల్ నవ్వాడు. మీకు ఆయన అర్థం కారు. అంత గొప్ప వ్యక్తా? ఆ గొప్పతనం అర్థం చేసుకునే వాళ్ళను బట్టి ఉంటుంది. మా అన్నలాంటి వ్యక్తి అందరికీ ఉండాలని అనుకుంటాను నేను. జీవితంలో అలాంటి అండ, ఆత్మీయత, అభిమానం, వాత్సల్యం చూపే వ్యక్తి దొరకడం సామాన్యం కాదు. చాలా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. రాహుల్కి తల్లి అంటే ఎంత వ్యతిరేకత ఉందో, అన్నగారంటే అంత అభిమానం ఉందని ఆ క్షణంలో జేనీ అర్థం చేసుకుంది. రాహుల్ ఇదివరలో ఎన్నోసార్లు జేనీని వాళ్ళ కార్యాలయం చూడడానికి రమ్మనమని ఆహ్వానించాడు. కానీ జేనీ వెళ్ళలేదు. రుక్మిణి కూడా దీని గురించి ఎంతో ఉత్సాహం చూపించింది. రండి, గేటు తెరుస్తూ అన్నాడు రాహుల్. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మండువా లోగిలి ఉన్న పెద్ద పెంకుటిల్లు అది. 4-5 గదులు ఉన్నాయి. దొడ్లో వంటకి రేకులతో షెడ్డు ఉంది. దానికెదురుగా పాకలో 2 గేదెలు కట్టేసి ఉన్నాయి. వంట షెడ్లో 2 కుర్రాళ్ళు వంట ప్రయత్నంలో ఉన్నారు. ముందు ఆవరణలో కొంతమంది చెడుగుడు ఆడుతుంటే మరికొంతమంది వరండాలో ముష్టియుద్ధం ప్రాక్టీసు చేస్తున్నారు. ఒకతను దగ్గరుండి నేర్పుతున్నాడు. వీళ్ళు యుద్ధానికి తయారవుతున్నట్లున్నారు. మీ యుద్ధం ఎవరితో? నవ్వుతూ అంది జేని. మొదట దేశద్రోహులతో, ఆ తరువాత దేశంలో ఉన్న స్వార్థపరులతో, దేశాన్ని స్వలాభం కోసం పరాయి వాళ్లకు అమ్మే వంచకులతో, తర్వాత దారిద్ర్యంతో, ఆ తర్వాత కులమత విభేదాలతో, దేశంలో తామర తుంపరలా విస్తరించుకుపోతున్న అవినీతితో, లంచగొండితనంతో. రాహుల్ ముఖం దేశం పేరు చెప్పగానే దీప్తివంతమైంది. జేనీ, మాది ప్రజాసేవ, దరిద్ర మాధవ సేవ. మా సేవలు ప్రజలకే అంకితం. పాలిటిక్స్తో మాకు సంబంధం లేదు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి పటిష్టమైన ప్రభుత్వం ఎన్నుకునేలా నేర్పడానికి ప్రయత్నిస్తాం. పదవిలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా మా సేవ అంటే భయపడాల్సిందే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిందే. ప్రభుత్వం అంటే ప్రజలకి చెందేట్టు ఉండాలి కానీ కొంతమంది డబ్బుతో కొనుక్కున్న తోలుబొమ్మల బృందంగా ఉండకూడదు. మాకు మినిస్టర్ కానీ, వర్తకుడు కానీ, విద్యార్థి కానీ, విద్యావేత్త కానీ, అక్షరాస్యుడు కానీ, నిరక్షరాస్యుడు కానీ అందరూ సమానమే. ఎక్కడ అవినీతి, అక్రమం ఉంటాయో అక్కడికి మా చేయి సాగి దాని చెవి పట్టుకుంటుంది. కోర్టుకి ఈడుస్తుంది. అసెంబ్లీలో ప్రశ్న వేస్తుంది. పేపర్లకు ఎక్కించి రభస చేస్తుంది. ప్రజల దృష్టికి తెచ్చి గగ్గోలు పరుస్తుంది. ఇది మా పని. బాగుంది, చాలా బాగుంది. కానీ దీనికంతటికీ డబ్బు సమకూరుస్తున్నాం. మెల్లమెల్లగా అనుకున్నది సాధిస్తున్నాం. మీ సేవలో ఆడపిల్లల్ని చేర్చుకోరా? ఆడపిల్లలా? ఆడపిల్లలు ఉంటే ఇక మా పని ఏం సాగుతుంది? వాళ్ళు వీళ్ళు ఏకం అవుతారు. ఇది ఇక పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే మిషన్లా అయిపోతుందేమోనని నా భయం. అందుకే మా యువసేనలో చేరదలిచిన వాళ్ళకి కొన్ని నియమాలున్నాయి. ఏమిటవి? ఇందులో చేరదలుచుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. చేరేటప్పుడే జీవితం అంతా దేశానికే అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. మీరు చేశారా ఆ ప్రతిజ్ఞ? ఆ, మొదట ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని నేనే. రాహుల్, మీరు ఇది విన్నారా? బాబీకి భవానీకి పెళ్ళట అంది. రాహుల్ ముఖం వికసించింది. నిజంగానా? శుభం. నన్నడిగితే వీలైనంత ఎక్కువగా కులాంతర, మతాంతర, జాతి అంతర వివాహాలు అనేకం జరగాలని అంటాను. ఇలా జరిగితే కొద్ది సంవత్సరాలకి ఈ భూమి మీద ఉన్న జనాభా అంతా బంధుత్వాలు కలిసి వసుదైక కుటుంబం అయిపోతుంది. అప్పుడు ఈ తారతమ్యాలు ఉండవు. జేని ముగ్ధురాలైనట్లు చూసింది. పాలలాంటి మనసు అతనిది. కల్మషం, కక్షలు, కార్పణ్యాలు ఈశాన్మాత్రం కూడా లేవు. అతనికి అహర్నిశలు దేశాన్ని గురించి, తన యువసేన గురించి తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. అదృష్టవంతుడు. జేని వెళ్ళడానికి బయలుదేరింది. రాహుల్ కేక పెట్టి ఒక అతన్ని పిలిచాడు. అతను పూలు తెచ్చి ఇచ్చాడు. తీసుకో జేని. మా కార్యాలయం చూడడానికి వచ్చిన వాళ్ళనెవరినైనా ఒట్టి చేతులతో పంపం. కానీ ఈరోజు చాక్లెట్లు అయిపోయినాయి. థ్యాంక్ యూ. నాకు చాక్లెట్ల కంటే ఇవే ఇష్టం. పూలు అందుకుంటూ అంది జేని.
రాహుల్ గేటు వరకు వచ్చాడు. కృతజ్ఞతలు మరోసారి చెప్పి సాగనంపాడు. యువసేన కార్యాలయం నుండి బయటకు వచ్చి కాలిబాట వెంబడి నడుస్తున్న జేనీకి చేతిలో పూలదండ చూడగానే తండ్రి సమాధి గుర్తుకు వచ్చింది. ఆ పూలు అక్కడ అలంకరించాలని మనసు ఉత్సాహపడింది. జేనీ నడుస్తోంది. ఒక ఫర్లాంగు రాగానే అక్కడ దారి 2 మార్గాలుగా చీలింది. ఒకటి సౌందర్య సదనం వైపు, రెండోది అడవి వైపు. జేనీ పాదాలు అడవి వైపే మళ్ళినాయి. వానజల్లు ఆగింది. వాగు దాటాల్సిన చోట ఇసుక తడిసి మెత్తగా ఉంది. జేనీ మెల్లగా నడక సాగించింది. వానజల్లుకు తడిసిన అడవి అంతా ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది. ఆకుకొనల మీద నిల్చిన నీటి బిందువులు సూర్యాస్తమయంలోని ఆఖరి కిరణాలు పడడంతో పాత రంగులతో ముత్యాల పోగుల్లా మెరుస్తున్నాయి. అక్కడ అంత క్రితం బాగా వాన పడినట్టుంది. ఇప్పుడు నీరెండ పడుతోంది. ఆ క్షణంలో అడవి అంతా సుందరమైన వనకన్యలా, నీటిలో తడిసి తడిబట్టలతో నిలబడిన యువతిలా ముగ్ధ మనోహరంగా ఉంది. జేనీ ఎత్తైన ప్రదేశంలో నడుస్తోంది. దాని పక్కగా ఉన్న కొండచర్య వాలులో పైన ఎక్కడో పడిన వాన నీళ్లు పరుగులు పెడుతూ వస్తున్నాయి. వాటి శబ్దం గమ్మత్తుగా ఉంది. జేనీ పూలు జాగ్రత్తగా పట్టుకుని గొడుగు పిడి గిరగిరా తిప్పుతూ ఆ అడవి అందాన్ని ముగ్ధురాలైనట్లుగా చూస్తూ తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.